అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అయితే వచ్చేసిందండి. పదవీ విరమణ పెంపు కీలక ఉత్తర్వులు ముగిసిన ఉద్యోగుల భేటీ. పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రభుత్వం సరికొత్త నిర్ణయాల దిశగా అడుగులైతే వేస్తుందండి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులకి సంబంధించి ఒక్కో పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేసుకుంటా ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా మరో కీలకమైన హామీని అమలు దిశగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి 62 ఏళ్లకు పెంపు త్వరలోనే ఉత్తర్వులు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పదవీ విరమణ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా మంత్రి నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల వయోపరిమితితో 2831 మంది ఉద్యోగులు ఇప్పటికే కొనసాగుతున్నారని మంత్రి నారాయణ వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ను 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపుపై సమాలోచన చేసింది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై అధికారులతో సబ్ కమిటీ సభ్యులు చర్చించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే ఎన్నో హామీలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. గత అక్టోబర్ సమయంలో దసరా పండుగకు డిఎన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్, పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్ ఏజీ పెంచడం విస్మయానికి గురిచేసింది.